కాకినాడ జిల్లా వేట్లపాలెంలో ప్రమాద ఘటన ప్రదేశాన్ని బీజేపీ అధినేత జడ శ్రావణ్ కుమార్ పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ₹1,00,00,000 ప్రభుత్వ ఉద్యోగం, గాయపడ్డ వారికి ₹50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమలు, బాణసంచ కేంద్రాలపైన చర్యల కొరకు ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలన్నారు. కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి జడ శ్రావణ్ కుమార్ తోటి మా ప్రతినిధి సిద్ధు ఫేస్ టు ఫేస్. సుమారు 22 మంది చనిపోయి ఈ రోజు తోటి అయితే ఏదైతే యార్లపాలెం గ్రామంలో ఉందో అక్కడ ఉన్న సంఘటన స్థలం జీపీపీ జాడ శ్రావణ్ కుమార్ గారు పరిశీలించారు. ఎవరైతే మృతులు ఉన్నారో మృతులకు కూడా ₹1,00,00,000 ఇవ్వాలి, ఎవరైతే గాయపడిన వాళ్ళకి ఉన్నారో వాళ్ళకి ₹50 లక్షల తక్షణ సహాయం చూపుతూ ఉద్యోగం కూడా ఇవ్వాలని శ్రావణ్ కుమార్ అన్నారు. ఇక్కడ కాకినాడ జీహెచ్లో చదువుక్షేత్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామరించి వాళ్ళకి సరైన న్యాయం చేయాలో, ఇక్కడ ఉన్న అధికారులు కూడా సరైన న్యాయం చేయాలంటున్నారు. ఇక్కడ ఉన్న జాడ శ్రావణ్ కుమార్ తో మరిన్ని వివరాలు అడిగే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి సార్, సుమారు ఈ రోజుకి 22 మంది చనిపోయారు అంటే అధికారులు నామమాత్ర తనిఖీలు చేస్తారు, ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడే చేస్తున్నారు. ఉన్న టైంలో ఈ క్రాకర్స్ మీద కూడా ఎటువంటి నామమాత్ర తనిఖీలు చేయడం లేదు. ఇప్పుడు ఈ రోజు ఇప్పటికి 22 మంది చనిపోయినారు. బహుశా లోపల ఉన్నటువంటి వ్యక్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో 90% అబోవ్ ఇంజరీస్ తో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. దీనంతటికి కారణం అధికారులు సక్రమంగా పనిచేయకపోవటమే. అధికారులు లంచాలు తీసుకొని ఫైర్ పర్మిషన్స్ లేని ఇట్లాంటి ఇండస్ట్రీస్ ని, ఎన్ఓసీలు తీసుకుని ఇలాంటి ఇండస్ట్రీస్ ని కంటిన్యూ చేస్తూ ఉంటే మరి ఇలాంటి ప్రమాదాలు ఏం జరుగుతాయి? రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పని చేయకుండా వాళ్ళంతటికి వాళ్ళు లంచాలు తీసుకొని అధికారులకు పోస్టింగ్లు ఇస్తా ఉంటే మరి ఈ రోజు పోయిన ప్రాణాలకి ప్రభుత్వం బాధ్యత వహించాలి కదా. ఈ రోజు ఒక ఇండస్ట్రీ పర్మిషన్ లేకుండా నడుస్తుంది అంటే, ఒక అధికారి కాదరకుండా కూర్చున్నాడు అంటే దీనికి బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వమే కదా. సో ఖచ్చితంగా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ రోజు మీరు చేసిన తప్పుకి బాధితులు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి ₹1,00,00,000 కాంపన్సేషన్ పే చేయాల్సిందే. వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాల్సిందే, 5 ఎకరాల పొలం ఇవ్వాల్సిందే, వాళ్ళకి పక్కా ఇళ్లు కట్టించి తీరాల్సిందే. ఇది బాధ్యత. ఇది చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకి అండ్ 90% అబౌవ్ బర్న్ అయినటువంటి వ్యక్తుల యొక్క కుటుంబాలకు కూడా ఇది జరిగి తీరాలి. సార్, గతంలో ఇదే రిపీట్ అయింది. ఇదే యార్లపాలెంలో సుమారు 6 చనిపోయారు. మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 6 చనిపోయారు. అంటే తనిఖీల్లో భాగంగా ఏదైనా సంఘటన జరిగితే కానీ అధికారులు కూడా స్పందించలేదు. ఇది ఎప్పుడో 22 మంది, నిన్న 20 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆదేశాల మీద కూడా నిన్న ₹20 లక్షలు వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇస్తారని హామీ ఇచ్చారు. నేను హోంమంత్రికి చెక్లు పంపాను. ఆ ఇండస్ట్రీలో పని చేయడానికి ఎంతమందికి పర్మిషన్ ఉంది? 6గురికో 7గురికో పర్మిషన్ ఉంది. ఎంతమంది పని చేస్తున్నారు?